డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ కోరికను నమ్మకంతో రాత్రి పూట నిద్రపోతామనగా రాసి అట్లా 21 రోజులు ఆ కోరికను రాస్తూ ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు నమ్మకంతో విజువలైజేషన్ చేస్తూ నిద్రలోకి జారుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాసెస్ గురించి చెప్పుకుంటే మనం పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్ స్టార్ హోటల్లో, హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, బెంగళూరులో, తిరుపతిలో కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు ముందుగా మీ క్లాసెస్ని మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు డేటు, ఆ హోటల్ వివరాలన్నీ తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1-to-1 పర్సనల్ క్లాసెస్ కూడా, బిజినెస్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం. డైరెక్ట్గా ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా ఏ సమస్య ఉన్నా సరే అన్నిటికీ మనం క్లాసెస్ ద్వారా వాళ్ళకి పరిష్కారాలు ఇవ్వటం జరుగుతుంది. సో హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాల కోసం ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీ కోరికలు నెరవేరాలంటే 21 రోజుల్లో ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు అత్యంత విశ్వాసంతో, నమ్మకంతో మీరు ఆ టెన్షన్ అంటూ ఏమీ లేకుండా చాలా కూల్గా, మీరు ఆఫీస్ నుంచి వచ్చిన, జాబ్ నుంచి వచ్చిన, బిజినెస్ నుంచి వచ్చిన వాటి వివరాలు ఏమి డిస్కస్ చేయకుండా అక్కడున్న సమస్యలు అక్కడే వదిలేసి మీ ఇంటికి హ్యాపీగా వస్తూ ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్ అయిపోయి ఆ బెడ్రూమ్లో మీరు పడుకునే ముందు ఆ టేబుల్ దగ్గర మీరు ఒక బుక్, ఇలాంటి బుక్, ఎల్లో పేజెస్ని పిన్ను కొట్టున్న బుక్ అయినా సరే మీరు పెట్టుకోవచ్చు. ఎల్లో పేజెస్లో రాయాలి. ఏ పెన్ అయినా వాడచ్చు. ఒక పెన్ తీసుకోవాలి. ఇలా రాసే ముందు 21 రోజుల పాటు మీ కోరిక ఏంటి, ఫస్ట్ మీకు అర్జెంటుగా ఏం కావాలి. చాలా మందికి మనీ సమస్య ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీకున్న అప్పులు తీరిపోవటానికి కానీ, మీకున్న ఫైనాన్షియల్ సమస్య కానీ, లోన్స్ కానీ, వీటన్నిటికీ ఫర్ ఎగ్జాంపుల్ సుమారుగా కొంతమందికి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ఇంకా ఇలా ₹1 కోటి వరకు ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అంటే నేను సుమారుగా ₹1 కోటి అనుకుంటున్నాను అనుకోండి. మీరు ఎవరైనా ఇన్ని లోన్లు అన్ని కట్టేసి మాకు కొంచెం అమౌంట్ మిగలాలి అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఆ రూమ్ లో ఒక బౌల్ తీసుకుని కళ్ళుప్పు ఈశాన్య మూలలో ఆ రూమ్ లో పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ రూమ్ లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఆ ఉప్పు తీసుకుంటుంది. ఈ రాసే ముందు చేయాల్సిన పనులు అన్నమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా మీకు మానసికంగా టెన్షన్గా, ఆందోళనగా, భయంగా ఉంటే కళ్ళుప్పు కొద్దిగా తీసుకుని మెత్తగా నూరి 2 టీ స్పూన్ల బకెట్ నీళ్ళలో వేసుకుని మీరు స్నానం చేయాలన్నమాట. నాలోని అనారోగ్యం, భయము, ఆందోళన అన్నీ కూడా ఈ క్షణమే, తక్షణమే నా శరీరాన్ని వదిలిపెట్టి డ్రైనేజీలోకి వెళ్ళిపోతుంది. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాలోని దైవశక్తికి కృతజ్ఞతలు అంటూ కనీసం ఒక 11 సార్లు చెప్పాలి. చెప్పి చాలా హ్యాపీగా మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత ముందుగానే ఆ బెడ్రూమ్ వీలైతే కళ్ళుప్పు నీళ్లతో తడిగుడ్డ వేసి క్లీన్ చేసి ఒక మంచి పెర్ఫ్యూమ్ లాంటిది ఏదన్నా నీట్గా, బెడ్షీట్స్ అన్ని నీట్గా ఉండేలా చూసుకొని అలా చేసుకొని, ఏంజల్ పౌడర్ మనం చాలా చోట్ల ఇచ్చాం కదా, క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు. అది కొంచెం బొట్టు పెట్టుకుని అమ్మాయిలు అయితే, అబ్బాయిలు అయితే వాసన చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మనసు ఆ ఒరిజినల్ స్మెల్కి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అప్పుడు దాకా మానసిక సమస్య, ఆందోళన, నెగిటివ్ అంతా కూడా ఈ ఏంజల్ పౌడర్ కి, ఈ స్మెల్ కి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు మానసికంగా చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, హృదయం మీద చేయి పెట్టుకుని ఉత్తరముఖంగా కూర్చోవాలన్నమాట. ఫేస్ ఉత్తరముఖంగా పెట్టాలి. అలా కూర్చొని ఒక 3 సార్లు బ్రీతింగ్ తీసుకుని వదిలి అలా వదిలి శరీరాన్ని రిలాక్స్ అవనివ్వాలి. అప్పుడు దాకా ఉన్న టెన్షన్, ఏవేవో మాటలు, ఎవరెవరో మాట్లాడి, మీరు మాట్లాడి ఆ మైండ్లో ఉండిపోతాయి కదా, వాటన్నిటిని బయటికి వదిలేసేసి రిలాక్స్ అవ్వమని, ప్లీజ్ రిలాక్స్, నాలోని దైవశక్తి నా శరీరాన్ని కంప్లీట్గా రిలాక్స్ అవ్వమని చెప్తున్నాను. నాలోని కోట్ల కణాలన్నిటికీ ప్లీజ్ రిలాక్స్ అని ఆ రిలాక్సేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ హృదయం మీద అలా చేపెట్టుకుని, నేను నా చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా డబ్బు పట్ల, మనుషుల పట్ల, విశ్వశక్తి పట్ల
అందరి పట్ల, అన్నిటి పట్ల, ప్రకృతి పట్ల, జీవరాశుల పట్ల, అన్నిటి పట్ల నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే వాటన్నిటికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను అంటూ చాలా ప్రశాంతంగా ప్రేమతో చెప్పాలన్నమాట. చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ విధంగా మీ దగ్గర ఒక క్యాండిల్ ఉంటే వెలిగించుకుని ఆ టేబుల్ మీద ఒక చక్కటి పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో రూమ్ ఫ్రెషనర్ ఉన్నా సరే, ఆ రూమ్ ఫ్రెషనర్ ఆ స్మెల్ అంతా నెగిటివ్ పోవటానికి రూమ్ ఫ్రెషనర్ ఫ్లేవర్ చాలా మంచిగా ఉండేది తీసుకుని ఆ రూమ్ ఫ్రెషనర్ అంతా చల్లేసి, ఇక చిన్నవి ఉంటాయి, పెర్ఫ్యూమ్ ఉంటుంది, ఏదైనా పర్లేదు. అంటే ఏంటంటే అక్కడ మన మనసు చాలా హుషారుగా ఉండటం కోసం ఆ మంచి ఫ్లేవర్ కి ఏమనిపిస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అనమాట. సో అలా ప్రిపేర్ చేసుకున్న రూమ్ ని ఇలా క్షమాపణలు చెప్పేసి అప్పుడు ఈ పుస్తకం తీసుకోవాలి. ఆ బుక్ ఏదైనా మీ దగ్గర నోట్స్ ఉన్నా సరే పర్వాలేదు. మన క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి ఇలాంటి బుక్స్ ఉంటాయి కాబట్టి, పేజీలు ఇంకా ఉంటాయి కాబట్టి అందులో రాసుకోవచ్చు. ఈ బుక్ ని థ్యాంక్ యూ చెప్పి ముందు పెట్టుకుని థ్యాంక్ యూ అని పెన్నకు కూడా చెప్పి అప్పుడు ఏమవుతుందంటే ఆ పని చేయడానికి అవన్నీ సహకరిస్తాయి. ప్రతి వస్తువు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. సో అట్లా మీరు ఈ బుక్ కి తీసుకునే ముందు ఆ విధంగా ప్రిపరేషన్ అంతా అయిపోయి క్షమాపణ చెప్పేసి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ మై బెడ్రూమ్ అని చెప్పి ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఆ బెడ్రూమ్ లో ప్రతి వస్తువు బెడ్ తో సహా గోడలు అన్ని కూడా యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కోరిక నెరవేరటానికి ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట. సో అంత ప్రేమగా మీరు థ్యాంక్ యూ చెప్పేసి మీ మనసును హుషారుగా ఉంచుకొని, ఇప్పుడు నేను ఉదాహరణకి 1 కోటి రూపాయలు అని చెప్పాను. మీరు 10 లక్షలు అవసరం ఉంటుంది కొంతమందికి. అంటే బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, హౌస్ లోన్స్ ఉంటాయి, పిల్లలకి కాలేజీ ఫీజులు అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎక్కువగా. అందుకని నేను సుమారుగా 1 కోటి రూపాయలు అని చెప్పాను. ఈ కోరిక ఎప్పుడు రాయాలని చెప్పాను నేను? రాత్రి నిద్రపోయే ముందు ఫ్రెష్ అయిన తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చాలా ప్రేమగా నాకు ఈ మనీ కావాలి 1 కోటి రూపాయలు రాని చెప్పాను కదా. మనం ఎలా చెప్పాలి? ఈ పెన్ను ఇలా తీసుకుని మీరు మనసులో ఆ 1 కోటి రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి చూడాలి. రిలాక్స్ గా 500 నోట్ల బండిల్స్, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి. అమెరికాలో ఉన్నవాడైతే డాలర్స్ చూడండి, యూకేలో ఉన్నవాళ్ళు పౌండ్స్ చూడాలి, గల్ఫ్ కంట్రీస్ లో మీకు తెలుసు దేనార్స్ అని, కేడీస్ అని, ఇంకా రకరకాల దేశాల్లో ఆ మనీని చూడండి. మీరు అక్కడ రాస్తున్నట్లయితే మనం ఇండియాలో ఉన్న వాడికి 500 నోట్లు అవే పెద్దవి కాబట్టి 1 కోటి రూపాయలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి? 200 బండిల్స్ ఉంటాయి. ఆ ఇమేజెస్ అంతా కూడా తలుసుకోవాలి, ఆ చిత్రాల విషయంలో పంపించాలి. మనం ఊరికే రాసేయటం కాదు, ఆ ఎన్ని బండిల్స్ ఉంటాయో లెక్క కూడా తెలియాలి. ఆ బండిల్స్ అన్ని ఊహించుకుంటూ ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఆ 1 కోటి రూపాయలు ఉన్నాయి అన్నప్పుడు ఆ బండిల్స్ అన్ని గుర్తు రావాలి, రియాలిటీలోకి వెళ్ళిపోవాలి, ఇమాజినేషన్ లోకి. అలా గుర్తు తెచ్చుకుంటూ ఆ చిత్రాలతో సహా మన విషయంలో పంపించాలి. ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు అని రాయాలి. ఈ రాసేటప్పుడు ప్రేమతో రాయాలి, తొందరగా బరికేయటం అట్లా చేయొద్దు. చాలా నెమ్మదిగా ప్రతి చిత్రాన్ని ఊహిస్తూ ఆ డబ్బుని ముట్టుకుని లెక్క పెడుతున్నట్టు ఆ ఫీలింగ్స్ లోకి వెళ్ళిపోతూ రాయాలి. ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి ఈ కోరిక రాశారు. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి? ఆ 1 కోటి రూపాయలు విజువలైజేషన్ చేస్తూ మైండ్ లోకి ఆ ఊహా చిత్రాలను రిలీజ్ చేస్తూ 500 నోట్ల బండిల్స్ మీరు పట్టుకున్నట్టు, ఆ కళ్ళు మూసుకుని ఊహిస్తూ లెక్క పెడుతున్నట్టు, అందులోంచి 10% దానం చేస్తున్నట్టు, విశ్వ నియమాల ప్రకారం చాలా హ్యాపీగా ఇష్టంగా ప్రేమతో దానం చేయాలన్నమాట. ఇచ్చే కొద్దీ పొందుతూనే ఉంటారు. ఆ ప్రేమ అనేది ఇవ్వడంలో చూపించాలి. అలా మీరు మిగతా డబ్బులతో అప్పులు కట్టేసినట్టు, ఇంకా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసేసినట్టు, అలా తెలియకుండా ఊహా చిత్రాలను రిలీజ్ చేస్తూ చాలా ప్రేమతో తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది డబ్బు కోసం. అంటే నేను 1 కోటి రూపాయలు చెప్పాను, ఒకరికి 10 కోట్లు అప్పు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు. బిజినెస్ పీపుల్స్ కి 1000 కోట్లు ఉంటాయి. అది ఎవరు తగ్గట్టుగా వాళ్ళు చేయొచ్చు. ఒకరికి 1,00,000 కావాలి, అట్లా రాసుకోవచ్చు. దాన్ని విజువలైజేషన్ చేస్తూ రాత్రి నిద్రపోయేటప్పుడు తెలియకుండా ఊహా చిత్రాలను మళ్ళీ రిపీట్ చేస్తూ
ఆ డబ్బుతో ఏం పనులు చేస్తాం ఆ పనులన్నీ చేస్తూ అలా నిద్రపోవాలి. మరలా రేపు మళ్ళీ రాయాలి. అలా 21 రోజుల పాటు. ఈ 21 రోజుల్లో మీకు ఫస్ట్ 10 days లో తీరిపోయింది అనుకుంటే ఆపేయాలి. ఆపేసి మరొక కోరిక రాయాలి. అంటే ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇంకో కోరిక, ఆరోగ్యం బాగోదు, ఏదో ప్రాబ్లం ఉంటుంది, షుగర్ లేదో ఒకటి సమస్య ఉంటుంది. వాళ్ళు ఏం రాయాలి? నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు రాసేటప్పుడు ఆరోగ్యకరంగా, యంగ్గా, కళకళలాడుతూ, చలాకీగా, ఒకప్పుడు మీరు అంతకితం ఎటువంటి అనారోగ్యం లేనప్పుడు చాలా హెల్తీగా ఉన్నాడు, దాన్ని తలుసుకోవాలి. ఈ రాసేటప్పుడే రాసుకోవాలి. చలాకీగా, యంగ్గా, చాలా బాగున్నట్టు ఆ గతానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు అలాంటి ఆరోగ్యము, హ్యాపీనెస్, అట్రాక్టివ్ గా ఊహా చిత్రాలు మీరంటే మీకు ఎంత ఇష్టమో ఎంతో ప్రేమగా రిలీజ్ చేస్తూ ఉండాలి రాసేటప్పుడు కూడా. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విశ్వానికి కృతజ్ఞతలు రాసి రాత్రి మీరు నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఈ నోట్స్ పక్కనే పెట్టుకోవాలి. పెన్ను అది వేరెవరు చూడకూడదు. మీరు రాసే కోరిక అది నెరవేరేదాకా వేరెవరు చూపించకూడదు, చూడకూడదు. ఇది సీక్రెట్. సో ఆ టేబుల్ మీద పెట్టేసుకుని పెన్ దగ్గర పెట్టుకుని మీ తలకు దగ్గరగా పెట్టుకుని, లేకపోతే మీ తలకి దిండి కింద పెట్టేసుకోవచ్చు. ఈ బుక్ పెట్టేసుకుని నిద్రపోతూ ఆ ఊహా చిత్రాలు, సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ఎంత బాగుండాలి, చాలా చలాకీగా, యంగ్గా, అందంగా, ఆ ఊహా చిత్రాలను మీరంటే మీకు ఇష్టం, ఎంత ఇష్టమో అలా ఆరోగ్యంగా ఉన్నట్టు రిలీజ్ చేస్తూ, ఊహిస్తూ, ఆ విధంగా మీరు చక్కగా హ్యాపీగా ఉన్నట్టు ఊహిస్తూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది ఆరోగ్యం గురించి. అట్లా ఎన్ని రోజుల పాటు చేయాలి? 21 రోజుల పాటు చేయాలి. మధ్యలో మీకు ఆరోగ్యంగా ఉండి చాలా బాగున్నారంటే ఆ కోరిక ఆపేసి ఇంకోటి రాసుకోవచ్చు. నెక్స్ట్, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే అప్పులు. చాలా మందికి అప్పులు ఉన్నాయి. సో ఇప్పుడు మీరేం చేయాలి? మీకు ఒక 3 కోట్లు, 1 కోటో 10 లక్షలు ఎంతో అప్పు ఉంది. ఆ అమౌంట్ అంతా నేను చెల్లించేశాను, ఇంకా నా దగ్గర చాలా డబ్బు ఉంది, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాయాలి. మీరు అమౌంట్ కూడా రాయొచ్చు. అంటే మీ అవసరం నిమిత్తం ఎంత అమౌంట్ కావాలి ఆ అమౌంట్ మీరు కలిగి ఉండి ఆ అప్పులు కట్టేసినట్టు. సో చాలా మందికి బిజినెస్ లోన్ ఉంటుంది, పర్సనల్ లోన్ ఉంటుంది, కార్ లోన్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉంటాయి, ఎవరికో ఇవ్వాలి ప్రైవేట్ వ్యక్తులకి, జ్యువెలరీ లోన్ ఉంటుంది, గోల్డ్ లోన్, ఇవన్నీ కూడా ఎంత కావాలో మొత్తాన్ని ఊహించుకుని దాని 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర డబ్బులు కూడా మిగలాలి. అట్లా సపోజ్ మీకు ఒక 50 లక్షలు కావాలనుకోండి, మీరు ఒక 60 లక్షలు 80 లక్షలు అలా కోరుకోవాలి. దాంట్లో నుంచి మనం 10% దానం చేయాలి. ఇంకా మీ దగ్గర డబ్బు మిగలాలి. కరెక్ట్ గా సరిపోయేలాగా ఎప్పుడు రాయకూడదు. ఇది నమ్మకంతో చేయాలి. రాస్తే వస్తాయా, రకరకాల ప్రశ్నలు తొలుస్తూ ఉంటాయి చాలా మంది. ఆ అనుమానాలతో లైఫ్ కొలాప్స్ అయిపోద్ది అనమాట. ఒక పాజిటివ్నెస్ ని క్రియేట్ చేయాలి, దానికి అనుమానాన్ని జోడించకూడదు. దీనివల్ల ఖర్చు ఏమి లేదు కదా. అప్పుడు దాకా ప్రతిరోజు రాత్రి ఏడుస్తూ, బాధపడుతూ, టెన్షన్ పడుతూ పడుకుంటే అది విశ్వంలోకి వెళ్ళి ఇంకా అప్పులు పెరిగిపోయి టెన్షన్ పెరిగిపోతుంది. ఈ పాజిటివ్నెస్ ఏం చేస్తుంది? ఆ మనిషిని నిలకడగా, ఆరోగ్యంగా, స్టేబుల్ గా ఉంచుద్ది. లేదంటే ఆందోళన గురై అనారోగ్యానికి గురవుతుంటారు. రాత్రిపూట చాలా మంది ఏడుస్తూ, అప్పులను తెలుసుకుంటూ, భయపడుతూ పడుకుంటారు. ఇది ఎప్పుడు చేయకూడదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే డేర్గా, హ్యాపీగా ఇదంతా మాయమైపోతుంది, నాకు యూనివర్స్ తోడుగా ఉంది, ఏంజల్స్ రక్షణగా ఉంచుతుంది, నితిక ఏంజల్ ద్వారా అద్భుతం చేస్తుంది, ఆర్చంజల్ రాఫేల్ ద్వారా ఈ సమస్య, ఈ పెయిన్ అంతా తీసేస్తుంది, నన్ను ఆరోగ్యంగా ముట్టుకుని స్వస్థపరుస్తుంది, అందుకు కృతజ్ఞతలు అంటూ ప్రేమను రిలీజ్ చేస్తూ అలా చేంజ్ అయిపోయినట్టు విజువలైజేషన్ చేస్తూ నిద్రపోవాలి. దీని ద్వారా ఏమవుతుంది? సబ్ కాన్షియస్ మనసు మీరు ఏ ఆలోచనలు ఇచ్చారో, ఎలాంటి క్రియేటివ్ చూపించారో దాన్ని విశ్వంలోకి పంపిస్తుంది, ఆ కోరిక నెరవేరుస్తుంది. ఈ సీక్రెట్స్ తెలియక చాలా మంది రాత్రిపూట అనవసరంగా వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తూ గతాన్ని తలుచుకుని ఎవరో అవమానించారు అవన్నీ తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6 అయిందంటే మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైంది, చాలా ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడండి. మీకోసం ఆలోచిస్తూ ఉండాలి పాజిటివ్ గా. అది కూడా గతాన్ని తవ్వటం చేయొద్దు. మోసుకొస్తూ ఉంటారు సంవత్సరాల తప్పటి, గతంలో ఏదో చిన్న మిస్టేక్ అయిపోయింది, ఎవరో ఎక్కడ అవమానించారు. మూర్ఖులు, విలువ లేని వాళ్ళు అవమానించిన దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి,
మిమ్మల్ని ఒకళ్ళు విమర్శించారు, అవమానించారు ఎక్కడో అంటే ఆడు విలువైన వాడు అయితే అలా చేయరు. విలువ లేని వాడు అలా గాయం చేసిన దాన్ని ఒక క్షణం కూడా గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకని దాన్ని మీరు పంపిస్తుంటారు విషయంలోకి. అలా మళ్ళీ ఇంకొకరు ఎవరో చేయాలని మీరే చక్కగా ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు అవుతుంది. మళ్ళీ అవమానించండి నన్ను ఆహ్వానించినట్లు అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు విలువైన వాటిని విశ్వంలోకి పంపించాలి. మళ్ళీ మీకు ఏం కావాలో వాటిని క్రియేట్ చేస్తూ ఉండాలి. సో గతాన్ని తవ్వకూడదు, వదిలేయాలి, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. సో కుటుంబంలో అందరు ఆరోగ్యంగా ఉన్నట్టు, మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కగా ఎదుగుతున్నట్టు ఆ అద్భుతమైనటువంటి ఆలోచన మాత్రమే రాత్రిపూట రిలీజ్ చేయాలి. మీకు ఏం కావాలో ఆల్రెడీ పొందినట్టుగా డియర్ ఫ్రెండ్స్. అందుకనే మనం క్లాసెస్ లో డీప్ గా నెగటివ్స్ పోవటానికి హీలింగ్ చేస్తుంటాం. ఒక్కొక్కరిని పిలిచి పర్సనల్ గా మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కరి దగ్గర రౌండ్ టేబుల్ కి ఇద్దరు చొప్పున కూర్చోబెట్టి మన దగ్గరికి వెళ్ళి ఈ ఏంజల్ తాయిలంతో ప్రత్యేకంగా విష్ చేస్తుంటాం, హీల్ చేస్తూ ఉంటాం. ఇలా అనేక అద్భుతమైన పనులన్నీ కూడా క్లాసెస్ లో మనం నేర్పిస్తూ ఉంటాం పర్సనల్ గా, తక్కువ మందిని తీసుకుని. అది కుదురుతున్న వాళ్ళు ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు ఫ్యామిలీతో సహా క్లాస్ అటెండ్ అయినప్పుడు ఆ ప్రక్రియ ఒకసారి తెలుసుకుంటారు. డే మొత్తం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చాలా సీక్రెట్స్ అన్ని కూడా. తద్వారా మీ లైఫ్ లో ఆ మార్పులు సంభవిస్తాయి. మనం ఏ పని చేస్తామో ఆ పని విశ్వంలోకి వెళుతుంది. అది ఆలోచన అయినానివ్వండి, బ్యాడ్ అయినా అవనివ్వండి, లేకపోతే ఎవరినో విమర్శిస్తూ ఉండటం అవనివ్వండి, ఆ విమర్శలే తిరిగి పొందుతూ ఉంటారు రోజు కూడా. ఇంకొకరిని ఎవరు చూడండి, రోజు ఎవరినో కొన్ని గాయం చేయాలి, అవమానించాలి, హేళన చేయాలని ఆలోచించే వ్యక్తులు అదే పనిగా వ్యసనంగా అయిపోతుంటారు. చూడండి, ప్రతిరోజు అదే చేస్తుంటారు. మిగతా వాళ్ళు అంటుంటారు వీళ్ళకి పని పాట లేదు, ఈ అమ్మాయికి పని పాట లేదు, ఎప్పుడు ఎవరినో ఏదో ఒకటి అంటూ ఉంటారు అని వాడి గురించి అంటూ ఉంటారు. చూడండి, అంటే వాళ్ళు తెలియకుండా దాన్ని ఆకర్షిస్తున్నారు. ఎదుటి వాళ్ళు గాయం చేయటం, అవమానించటం, వీళ్ళు లోపల సునకానందం పొందటం, ఇంకెవరినో తిట్టడం, బ్యాడ్ కామెంట్ పెట్టడం, వీళ్ళకి వేరే పని ఉండదు. సో దాన్ని రోజు పొందుతూ ఉంటారు. మరి ఏం పంపిస్తున్నారు విశ్వంలోకి? ఎవరినొకరిని హేళన చేయాలి, విమర్శించాలి, కామెంట్ పెట్టాలి, లేకపోతే ఇంకెవరినో ఇబ్బంది పెట్టాలి. ఆ మైండ్ సెట్ రాక్షస లక్షణం అన్నమాట. ఆ రాక్షస తాలూకు ఆలోచనలే రోజు పొందుతూ ఉంటారు వాళ్ళు. అదే పనులుగా దాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. చూడండి, మంచివి రావు వాళ్ళు. సో మంచి వాళ్ళు వెంటనే డిస్టర్బెన్స్ అయిపోతారు ఇట్లాంటి వాళ్ళని చూసి. అందుకనే దుర్మార్గులకి, చెడ్డ వ్యక్తులకి, నెగిటివ్ పీపుల్స్ కి నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండాలి. మనకేం కావాలో వాటి వైపు, విలువైన వ్యక్తుల్ని, అద్భుతమైన విశ్వజ్ఞానాన్ని, మీ జీవితం బాగుండే సత్యాల వైపే మీ మనసు వెళ్ళాలి. అప్పుడు అవే పొందుతారు. అట్లా మీరు 21 రోజుల పాటు, నేను ఇక్కడ డబ్బు కోసం రాశాను, అప్పులు తీరడం కోసం రాశాను, ఆరోగ్యం కోసం రాశాను. ఇంకొకరు చాలా మంది ఎక్కువగా జాబ్ గురించి అడుగుతుంటారు. రాత్రిపూట మీరు ఈ బుక్ తీసుకుని మీకు ఏ జాబ్ కావాలి, గవర్నమెంట్ లోనా, సాఫ్ట్వేరా, ఎలాంటిది కావాలి, అది ఆల్రెడీ పొందినట్టు రాయాలి మీరు. నేను కోరుకున్న జాబ్ అంటే, ఈ కోరుకున్న చోట ఏమి రాయాలి? గవర్నమెంట్ జాబ్ అయితే టీచర్ పోస్టా, ఎంఆర్ఓనా, ఐఏఎస్, ఐపీఎస్, మీకు ఏం కావాలో దాన్ని మీరు నిజంగా పొందితే ఎంత బాగుంటుంది. అలా ఊహల్లోకి వెళుతూ ప్రేమతో రాస్తూ సులభంగా నేను పొందాను ఆ జాబ్ని, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు ఇలా రాయాలి. ఇదే వాక్యాన్ని 21 రోజుల పాటు రాస్తూ ప్రతిరోజు ఆ జాబ్ రియల్ గా మీకు వస్తే, డ్యూటీకి వెళ్తూ ఉంటారు కదా జాబ్ చేయడానికి, అలా వెళ్తున్నట్టు చక్కగా ఆ ఊహల్లోకి వెళ్ళిపోతూ అది పొందినట్టు, ఆ శాలరీ పొందుతున్నట్టు, అందరు గౌరవిస్తున్నట్టు, ఆఫీసులో మీకు అందరు సపోర్ట్ చేస్తున్నట్టు, అంత పాజిటివ్ గా మీరు కృతజ్ఞత భావంతో ఉంటున్నట్టు, అలా రియల్ గా వెళ్ళిపోతూ విశ్వంలోకి అవి పంపిస్తూ ఉండాలి. ఆ జాబ్ వస్తే అది ఆపేసి ఇంకోటి చేయాలి. ఇట్లా ప్రతిరోజు మీకు ఒక మంచి స్వార్థం ఉండాలి. ఒక డేని మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఉదయం లేచిన కాంచి ఇట్లా నేను 4 కోరికలు రాశాను. మీరు వీటి ప్లేసుల్లో వేరే రాసుకోవచ్చు. ఇవే రాయాలని రూల్ ఏం లేదు. చాలా మంది వేరు వేరే సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది క్లియర్ అయినట్టు రాసుకోవచ్చు మీరు. ఇక్కడ మీ మానసిక స్థితి, ఆందోళన వదిలేయటం, భయాన్ని వదిలేయటం, ప్రేమని నింపుకోవటం, నమ్మకాన్ని నింపుకోవటం, చాలా చక్కగా ప్రవర్తించటం, క్రమశిక్షణగా ఉండటం చేస్తూ, నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉంటూ, అనవసరమైన వ్యక్తులకి కనబడకుండా, వృధా మాటలు మాట్లాడకుండా, చాలా ప్రేమగా ఉంటూ, ప్రశాంతంగా, మౌనంగా, దీని ఉదయం నుంచి రాత్రి దాకా కూడా అవి పొందినట్టు ఆ ఆలోచనల్ని పంపిస్తూ 108 సార్లు రోజుకి కృతజ్ఞతలు చెప్తూ కంప్లీట్ గా మారిపోవాలి మీరు. మీకు ఏదైనా కావాలంటే అది పొందేదాకా మీ మైండ్ సెట్ అంతా ప్రేమగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కామ్ అయిపోవాలి.
అప్పుడు మీ కుటుంబం అంతా కూడా మీరు కోరుకున్న విధంగా పాజిటివ్ గా ఉన్నప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏది కావాలో అది మీ దగ్గరికే వస్తుంది. ఎలా అనేది యూనివర్స్ చూసుకుంటుంది. నమ్మకాన్ని నింపండి, ప్రేమతో ఉండండి, విమర్శలు చేయొద్దు, వేరెవరి జోలికి వెళ్ళొద్దు. మీరు కంప్లీట్ గా మౌనంగా ఉండిపోవాలి. ఒక 1 year పాటు మీకు కావాల్సిన దాని మీద ప్రేమతో నింపి క్లాసెస్ అటెండ్ అవుతూ పాజిటివ్ నింపుకుంటూ కృతజ్ఞత భావం నింపుకుంటూ మీ లైఫ్ చేంజ్ అయిపోవటం మీరు చూస్తారు. అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కోరుకున్నవన్నీ పొందాలని మిమ్మల్ని బ్లెస్ చేస్తూ మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురువుగా ప్రేమతో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో